వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సీజన్ ప్రారంభమయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ను నీటితో నింపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ్యులు అధికారులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. టన్నెళ్లలోకి వెళ్లి లైనింగ్ పనులు, టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనుల పురోగతిని స్వయంగా సమీక్షించారు. ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్లకు సంబంధించిన రిటర్నింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. కొల్లం వాగు నుంచి 1 టీఎంసీ నీరు టన్నెల్లోకి చేరేలా 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించాల్సి ఉండగా ఇప్పటి వరకు 58,000 క్యూబిక్ మీటర్ల మక్కును తొలగించినట్లు వెల్లడించారు. 11,000 క్యూసిక్స్ రావాలి. ఇది మనకి గ్రావిటీ మీద పోవాలి. వెలిగొండ ప్రాజెక్టు ఈ సీజన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఏజెన్సీలతోటి, అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లోనే సూచనలు ఇస్తూ ఆ ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ను వెలికి తీసేటువంటి పనుల్లో గ్యాస్ కటర్స్ ని ఇవన్నిటిని కూడా వినియోగించడంలో అక్కడ దుమ్ము, ధూళి, పొల్యూషన్ ఏవైతే ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నటువంటి స్థితిలో అక్కడ 5 నిమిషాలు నిలబడితే మరి మొత్తం ఆ మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఆ స్వెట్టింగ్ తోటి ఆ శక్తి కోల్పోయేటువంటి విధంగా ఏదైతే ఇటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి ఆ లైనింగ్ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి విషయంగా, ఎందుకంటే 175 మీటర్ల లెంగ్త్ ఉంది. మరి అదేవిధంగా దగ్గర 900 టన్నుల వెయిట్ ఉంది. ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ 7 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే 3 కంపార్ట్మెంట్లని మనం వెలికి బయటికి తీసుకొచ్చాం. మిగిలిన కంపార్ట్మెంట్లు కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ టన్నెల్ బోరింగ్ సంబంధించినటువంటి హెడ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి మార్గం ఉండదు. కాబట్టి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్కి సంబంధించినటువంటి ఫ్రంట్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా బెంచింగ్ పనులు పూర్తి కాల. ఆ రోజు కూడా అక్కడ చేరుకోవాలంటే నుచ్చులను వేసుకుని పైకి ఎక్కి కష్టపడి వెళ్ళాం. ఈరోజు చూస్తే బెంచింగ్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఏదైతే ఆ ఫ్రంట్ వరకు కూడా టీబీఎం ముందుకు వెళ్ళాం. ఆ టీబీఎం ఫ్రంట్ అంతా కూడా కట్టర్స్ 65 కట్టర్స్ ఉంటే ఇప్పుడు 15-20 కట్టర్స్ తొలగించడం జరిగింది. ఆ రకంగా ఆ టీబీఎం హెడ్ని బయటికి తీసుకురావడం కష్టం కాబట్టి అక్కడే బరెల్ చేసేటువంటి విధంగా అక్కడే మరి దానికి సరిపడేటువంటి విధంగా ఒక 10-15 అడుగుల డెప్త్ గొయ్యిని తవ్వి అక్కడే బరెల్ చేసేటువంటి విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటూ ఉన్నాం. ఈవేళ మా మంత్రి లేకపోతే మా ఎమ్మెల్యే, మా ప్రజాప్రతినిధులే వచ్చి ఇక్కడ మా మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేన్ని కూడా లెక్క చేయకుండా టన్నెల్స్లో పనిచేస్తున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా ఇంకా కష్టపడి పనిచేయాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మరి ఆ టన్నెల్ పనులు పూర్తి చేయడమే కాకుండా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఫీడర్ కెనాలు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వెలిగొండని పూర్తి చేసేసాం, జాతికి అంకితం చేసేసామని చెప్పారు. మరి జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు మరి ఏదైతే పూర్తి అయిపోయింది అన్నటువంటి ప్రాజెక్టుకి ఈ రోజు శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఆయన దగా మోసం ఏంటంటే మనందరికీ అర్థమవుతుంది. మరి వర్షాలకే ఆగినటువంటి గండ్లు ఫీడర్ కెనాలు రేపు 11,000 క్యూసెక్కుల నీరు వస్తే ఎట్లా అవుతుంది? అందుకే ఈరోజు 460 కోట్ల రూపాయలతో ఈవేళ శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. మనం ఈ టన్నెల్స్ పూర్తి చేసి, ఈ ఫీడర్ కెనాల్ పూర్తి చేసి, ఈ క్లిష్టమైనటువంటి ఈ యొక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లిష్టమైనటువంటి పనులు చేసినా రేపు నల్లమల సాగర్లో నీళ్లు నింపాలి అని అంటే ఆ నల్లమల సాగర్లో ఉన్నటువంటి నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి. ఆ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి అని అంటే వాళ్ళకి 900 కోట్ల రూపాయలు R&R వాళ్ళకి ఇవ్వాలి. మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క చిల్లి గవ్వ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఆ నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు